నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్ ఫస్ట్ నుంచి అయితే మీకు అందరికి తెలిసిందే, సపరేట్గా నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ నెట్లో అయితే రచ్చ అయిపోతుంది. ఏంటంటే జియో అండ్ ఎయిర్టెల్ వాళ్ళు అఫీషియల్గా కన్ఫర్మ్ చేసేసిరు వాళ్ళ ప్రైస్ అయితే హైక్ చేస్తున్నాం అని. ఇవి ట్రాఫిక్ ప్లాన్స్ ఉన్నాయి కదా, ప్రీమియం ప్లాన్స్ ఏవైతే హైక్ చేస్తామని అఫీషియల్గా అనౌన్స్మెంట్ కూడా చేసారు. ప్రెస్ రిలీజ్ అవుతున్నాయి. దీని మీద సపరేట్ ఇంకొక వీడియో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ప్రస్తుతానికి చూసుకుంటే కొన్ని 5Gకి సంబంధించిన ఫీచర్స్ ఏవైతే అన్లిమిటెడ్ 5G కొన్నిటికి పెట్టిరు, కొన్నిటికి పెట్టలేరు. అండ్ బేస్ ప్లాన్స్ మీద కూడా కొన్ని ఇంక్రీజెస్ అవుతున్నాయి. ఇక్కడ 12.5% నుంచి 25% మధ్యలో ప్రైస్ హైక్ అవుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇవి ఆల్రెడీ మనకు ముందే తెలుసు వీళ్ళు ప్రైస్ హైక్ చేస్తారని. అండ్ ఈ హైక్ వచ్చేసరికి July 3rd నుంచి ఇంప్లిమెంటేషన్ అయితే అక్కడికి కొన్ని ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో రిమూవ్ చేసి రీఅడ్జస్ట్మెంట్స్ ఇప్పుడే చేసేసారు అన్నమాట. సో మీ ఒపీనియన్ ఏంది ప్రైస్ హైక్ మీద కింద కామెంట్ అయితే చేయండి భయ్. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ట్రూ కాలర్ నుంచి అన్నమాట. సో ట్రూ కాలర్ వాళ్ళైతే కొత్తగా ఫ్రాడ్ ఇన్సూరెన్స్ని అయితే తీసుకొచ్చారు. ఇది స్పెసిఫిక్గా ఇండియాలోనే ఆండ్రాయిడ్కి iOS యూజర్స్కి ఇద్దరికి తీసుకొచ్చారు అన్నమాట. సో వీళ్ళు కొలాబరేషన్ చేస్తారు అన్నమాట. HDFC అర్గోతో కొలాబరేషన్తో పాటు వస్తుంది. అండ్ ఈ ప్లాన్ వచ్చేసరికి ఏదైతుందో ప్రీమియం సబ్స్క్రైబర్స్కి అనమాట. తర్వాత నెక్స్ట్ ఒప్పో నుంచి అన్నమాట. సో ఒప్పో వాళ్ళ ఒప్పో రెనో 12F 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రాసెసర్ బ్యాటరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బయటపడ్డది. ఇక్కడ మెయిన్ ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Dimensity 6300 SoCతో పాటు వస్తుంది. 5000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది అనమాట. అండ్ 120 Hz రిఫ్రెష్ రేట్, కలర్ OS 14.0 6.6 inches డిస్ప్లేతో పాటు వస్తుంది. 200 nits పీక్ బ్రైట్నెస్తో పాటు వస్తుంది అనేసి అయితే ఇక్కడ మన వాళ్ళు మెన్షన్ అయితే చేసేవి. తర్వాత నెక్స్ట్ వస్తే CMF నుంచి అన్నమాట. సో నథింగ్ వాళ్ళ CMF సబ్ బ్రాండ్ ఉంది కదా, దాని నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఏంటంటే CMF ఫోన్ 1 ఉంది కదా, దీనికి సంబంధించిన ప్రాసెసర్ అండ్ ప్రైస్ అయితే బయటపడ్డది. సో ప్రాసెసర్ చూసుకొని MediaTek Dimensity 7300 ప్రాసెసర్తో పాటు వస్తుంది. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి మీకు 20,000కే రావచ్చు అనేసి అయితే లీగల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ అప్డేట్ అయితే వచ్చింది అనమాట. అండ్ ఆఫర్స్ కూపన్స్ అప్లై చేసే 17,000-18,000కి రావచ్చు అనేసి అయితే అంటారు. సాఫ్ట్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే వీడియో ఎడిటింగ్కి సంబంధించిన సాఫ్ట్వేర్ అన్నమాట ఇది షూట్ కట్. సో ఈ షూట్ కట్ అనే వాళ్ళు కొత్త అప్డేట్ వర్జన్ అయితే తీసుకొచ్చి 24.06 వర్జన్ అయితే స్పెసిఫిక్గా ARM సపోర్టెడ్ విండోస్ ల్యాప్టాప్స్కి తీసుకొచ్చేటప్పుడు ఇంతకుముందుకి మనకి స్నాప్డ్రాగన్ వాళ్ళది, క్వాల్కామ్ X-Elite అండ్ X-Proకి సంబంధించిన ప్రాసెసర్లు అయితే మనకు వచ్చేసినాయి కదా ల్యాప్టాప్స్. దగ్గర 1,50,000 1,20,000 లోపల ల్యాప్టాప్స్ అవిట్లకి కంపాటబిలిటీ అయ్యేటట్టు ఈ షూట్ కట్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ తీసుకొచ్చారు. అండ్ దాంతోపాటు AV1 ఎన్కోడింగ్, AVI ఇమేజ్ సపోర్ట్స్తో పాటు కూడా ఈ కొత్త అప్గ్రేడ్ వర్జన్ అయితే తీసుకొచ్చారు అన్నమాట. ఇది ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అన్నమాట. ఒకవేళ ఇట్లా మీరు చూస్ చేయండి. నా టెక్ న్యూస్ కూడా ఈ సాఫ్ట్వేర్లోనే నేను ఎడిటింగ్ కూడా చేస్తాను అనమాట. బేసిక్ ఉంటుంది, సింపుల్గా ఉంటుంది, ట్రై చేయండి. నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఇది రూమర్డ్ న్యూస్ కిందని చూసుకోండి. ఏంటంటే AMD వాళ్ళది X870 మదర్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో లాంచ్ డేట్ అయితే బయటపడ్డది. సో సెప్టెంబర్లో లాంచ్ కావచ్చు అనేసి అయితే పుకార్లు నడుస్తున్నవి. కానీ ఇక్కడ 2 months డిలే ఉంది. ఎందుకంటే ఇక్కడ 6 points కానీ APUs కానీ గ్రెనేట్ రిచ్ ప్రాసెసర్స్ ఏవైతే 9000 series ప్రాసెసర్స్ ఉన్నాయి కదా AMD వాళ్ళు, ఇవేమో జూలైలో లాంచ్ అవుతున్నాయి. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో మదర్ బోర్డులు వస్తున్నాయి. కనుక 2 months డిలే ఉంది. ఎందుకు డిలే ఏముందని తెలియదు కానీ రూమర్ ప్రకారం అయితే ఇట్లా మదర్ బోర్డు ప్రాసెసర్లు ఒక 2 months గ్యాప్తో అయితే రిలీజ్ అవుతాయని బయటపడ్డది. సో మీరు ఇండియా అయితే ఆఫీస్గా టైం పడుతుంది. సో మేబీ అక్టోబర్, నవంబర్లో ఇండియా మార్కెట్లోకి వస్తే ఇట్లా అప్పుడు పర్చేస్ చేసుకోవాల్సి అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నాం. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే స్టీమ్ స్టోర్ గురించి అన్నమాట. గేమ్ గురించి ఏం కాదు, స్టీమ్ సమ్మర్ సేల్ అనేసి అయితే ఉంది స్టార్ట్ అయింది. July 11th దాకా టైం ఉందన్నమాట. స్పెసిఫిక్ చెప్పుకోవాలంటే July 11th 10 AM పెసిఫిక్ టైం దాకా మన వాళ్ళు సేల్స్ నడిపిస్తారు. మీ కార్డులో ఉన్న గేమ్స్, మీకు లిస్ట్లో ఉన్న గేమ్స్ ఏవైతే ఉంటాయో తక్కువకు వస్తాయి అన్నమాట. వీటి డిస్కౌంట్, హెవీ డిస్కౌంట్లో మీరు ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ ఇట్లా ఈ డిస్కౌంట్లో మీకు నచ్చిన గేమ్ ఏదైనా ఉంటాయి ఇట్లా పక్కా ఆర్డర్ చేసుకోండి అనేసి అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నాం. అంటే ఇవి ఇవాళ ఉన్న న్యూస్ అండ్ అప్డేట్స్ అన్నమాట. మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్స్, మీ డౌట్స్ కోసం కింద కామెంట్ చేసుకోండి. వీడియో నచ్చి మంచిగా అనిపిస్తే లైక్ అండ్ ఆల్సో షేర్ కూడా చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.